హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ అడవిబిడ ట్రైబల్ బాయ్ ఛానల్ నుండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో అయితే వాటర్ ఫాల్ గురించి చూపించాలనుకున్నాను. అయితే ఇది వచ్చేసి వాటర్ ఫాల్ ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్‌ని భైరవ వాటర్ ఫాల్స్ అని అంటాం ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాలు విజయనగరం జిల్లా సింగవరపుకోట మండలము దారపర్తి పంచాయతీ పల్లపు దుంగడ రోడ్డు మీదుగా దబ్బగుంట గ్రామ సమీపంలో ఉంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్ అయితే ఎంత చక్కగా కనిపిస్తుందో, అదే విధంగా చూడండి ఎంత నీట్‌గా కనిపిస్తుందో. వాటర్ అంటే పైనుండి చాలా కిందికి జారుకుంటూ వస్తది ఫ్రెండ్స్. చూసారు కదా, పైన నుంచి కిందికి ఎలా వాటర్ అనేది ఏ విధంగా రావడం జరుగుతుందో. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఈ వాటర్ ఫాల్స్‌లో చాలా చక్కగా ఎంజాయ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఆడుకోవచ్చు. మనం ఏదైనా చేసుకోవచ్చు. అయితే ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇక్కడైతే మనం స్నానం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ 2 గుంపులు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ గుంపుల దగ్గర మనం స్నానం చేసుకొని ఈ రాళ్ళ దగ్గర మనం విశ్రాంతి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఏ విధంగా ఉందో. అయితే ఇది మాత్రం చాలా పైనే ఉంది. లోపమైతే లేదు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గుంపులు అయితే ఎలా కనిపిస్తున్నాయో. అయితే చూడండి, రాళ్ళు కూడా మనకు చక్కగా కనిపిస్తున్నాయి. నీట్‌గా కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా చక్కగా ఉంటుంది. చాలా చల్లదనం కూడా ఉంటుంది. మనం వేసవిలో కూడా చాలా ఎంజాయ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, పైనుండి కూడా ఇక్కడ చూడండి 2 పక్కల కూడా వాటర్ అనేది వర్షాకాలంలో అయితే జారుకుంటూ వస్తది. అయితే ఇప్పుడైతే సమ్మర్ సీజన్ వచ్చింది కాబట్టి వాటర్ అనేది ఒక పక్క నుంచే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, మనం ఏ విధంగా చూడాలంటే ఇక్కడ చూడండి ఎంత చక్కగా చూడాలి. ఎందుకంటే మాత్రం కూడా మీరు స్కిప్ చేయకుండా చూడండి. చివరి వరకు చూస్తే గనుక వీడియో ఏ విధంగా ఉంది, దాన్ని ఎలా మనం తెలుసుకోవాలనేది ఇక్కడ తెలిసిపోతుంది. అయితే చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ అనేది ఎంత దార కట్టి కిందికి జారుకుంటూ వస్తుందో. అయితే పైనుండి మనం కిందికి జారుకోవడానికి వీల్లేదు గానీ, కిందికైతే మాత్రం మనం ఇక్కడ వాటర్ పారుతున్నటువంటి చోట్లోనే మనం స్నానం చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.